హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ నేతలు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై నేతలు చర్చిస్తున్నారు. 3 పేర్లను అధిష్టానానికి రాష్ట్ర బీజేపీ నాయకత్వం పంపనుంది. ఎన్నికల కార్యాచరణతో పాటు ప్రచార బాధ్యతలు నేతలకు అప్పగించనున్నారు. అంతకు ముందు టూరిజం ప్లాజాలో బీజేపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చించారు. ఇదే అంశంపై మా ప్రతినిధి నాగేంద్ర మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ నాగేంద్ర, చెప్పండి. రాష్ట్ర కార్యాలయంలో చాలా కీలకమైనటువంటి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి 8 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులతో పాటు అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడితో పాటు అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి అభయ్ పాటిల్ కానీ, అదేవిధంగా చంద్రశేఖర్ తివారీ, ఈ నేతలంతా కూడా సమావేశానికి హాజరవడం జరిగింది. ఈ కీలక సమావేశం యొక్క ఎజెండా బీజేపీకి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశం కేంద్రంగానే ఈ సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థికి సంబంధించి ఇప్పటికే టూరిజం ప్లాజాలో కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థికి సంబంధించి ఇప్పటికే ఒక త్రిసభ్య కమిటీ సైతం వేయడం జరిగింది. ఆ త్రిసభ్య కమిటీ 5 పేర్లతో కూడుకున్నటువంటి ఒక నివేదికను ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ టూరిజం ప్లాజాలో కూడా 3 పేర్లతో కూడుకున్నటువంటి ఒక నివేదికను, ఒక 3 పేర్లతో కూడుకున్నటువంటి ఒక నివేదికను హైకమాండ్కి పంపించబోతున్నారు. అనంతరం ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పనిచేయాల్సినటువంటి తీరు, అదేవిధంగా ఎవరెవరికి పని విభజనకు సంబంధించినటువంటి అంశంపైనే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా నేతలందరికీ కూడా అధ్యక్షుడు దిశానిర్దేశం చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్, అదేవిధంగా మరొకవైపు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి దూకుడుగా ప్రచారంలోకి పోతున్నటువంటి తరుణంలో బీజేపీ కూడా అదే స్థాయిలో ప్రచారం చేయాలి, గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలనేటటువంటి అంశం బేరీజ్ చేసుకుంటూ కూడా ఈ సమావేశం జరుగుతుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాషాయ జెండా ఎగిరివేయాలి. ఎందుకంటే రాబోయేటటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలపైన ఈ ఫలితం యొక్క ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలనేటటువంటి అంశాన్ని నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా అభ్యర్థికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా మొదటి రేసులో ముఖ్యంగా లంకల్ దీపక్తో పాటు అదేవిధంగా జూటూరి కీర్తిరెడ్డి, అదేవిధంగా మరొకవైపు ఆకుల విజయ్, ఈ 3 కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 3లో ఎవరికి దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి తరుణంలో ఈ 3లో ప్రధానంగా గతంలో, ఎందుకంటే లంకల్ దీపక్ గతంలో పోటీ చేశాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి, మరొకసారి ఆయనకి సానుభూతి కలిసి వస్తుంది అనేటటువంటి ఆలోచనలు కూడా రాష్ట్ర నాయకత్వం ఉంది. మరి లంకలకి ఇస్తారా లేక మహిళా కోటాలో మహిళకి టికెట్ కేటాయిస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మొత్తానికైతే ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంతో ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయే విధంగా బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసుకుంటుందని చెప్పాలి. యమున.